హలో! ఈరోజు మన పల్లెటూరు గార్డెన్ ఎక్కడి దాకా వచ్చిందనేది చూపిస్తాను. నేను ఏమేమి కొత్త ప్లాన్స్ వేశాననేవి చెప్తాననమాట. సో, ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే కొంచెం తర్వాత ఇస్తాను. ఇదైతే చాలా రోజులది. నాకు ఆ గార్డెనింగ్ పని, ఇంకా మిగతా పనుల్లో పడి అప్డేట్ ఇవ్వడం మర్చిపోతున్నాననమాట. ఇక్కడేంటంటే ఆకుకూరలేయడానికి అలా తీసాము. సో, ఆకుకూరల కోసం పాలకూర, బచ్చల కూర అన్నీ ఏసామనమాట. అండ్ మిరప వాటికేంటంటే పాదులు చేయాలి. పాదులు చేయకపోతే అస్సలు ఎదగట్లేదు. పాదులు చేసి మంచిగా వాటర్ పడితే గనక మంచిగా ఎదుగుతున్నాయి. నేను రౌండ్‌గా చేసేసి చెట్టు దగ్గర మొదట్లో ఎత్తుగా పెడదామన్నట్లు పాదులు చేస్తున్నాననమాట. సో, ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అయితే చాలా కొత్త మొక్కలేసాము. చాలా ప్రూనింగ్ వచ్చింది. చాలా చేసాము. అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను అనమాట. ఇదేంటంటే ప్రీవియస్‌గా తీసిన వీడియోని వాయిస్ ఎడిట్ చేసి మీకు పెడుతున్నాననమాట. సో, ఇది కూడా చాలా రోజుల వీడియో. అంటే ఫామ్ మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన మొదట్లోదనమాట. అప్పుడే వేసి 1 వీక్, 2 వీక్స్ అవుతున్నప్పుడుదనమాట ఈ పాదులు చేసింది. సో, మీకు చూపియలేదు కదా అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో, ప్రెజెంట్ అయితే మిరప మొక్కలు ఫ్లవర్స్ వచ్చేసాయి. టమాటో ఎదిగింది. అండ్ ఆకుకూరలు వేశానని చెప్పాను కదా! ఆకుకూరలు కూడా చాలా పెద్దగా అయ్యాయన్నమాట. సో, తోటకూర, గోంగూర, ఎర్ర గోంగూర అన్నీ వేశాను. ఇంకా దోస ఇట్లా చాలా వేశాననమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి వేశానో అవి ఎలా ఉన్నాయి ప్రెజెంట్ ఇప్పుడనేది నేను వీడియో తీశాను. ఇప్పుడు తీసి అది కూడా అప్డేట్ చేయడానికి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు బాగా రైన్ ఉంది. చాలా రోజుల నుంచి రెయిన్ లేదు. ప్రెజెంట్ ఇప్పుడైతే బాగా వర్షం పడుతుంది. సో, అందుకే వీడియో తీయది కావట్లేదు. తీసిన దాని వరకు అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పుడు చాలా రోజులయిపోయిందని. మీరు అలా గనక చేసుకొని వాటర్ కన్సిస్టెంట్‌గా ఇస్తుంటే నేను ఇప్పటివరకైతే ఏ ఫెర్టిలైజర్ వేయలేదనమాట వీటికి. అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా వేయలేదు. మా వాళ్ళన్నారు యూరియా వేయొచ్చు కదా కొంచెం అన్నారు. కానీ అది కూడా వేయలేదు. ఇవేంటంటే బంతి మొక్కలు. అప్పుడైతే చాలా చిన్నగున్నాయి కదా! ఇప్పుడైతే చాలా పెద్దయిపోయాయి. బంతి మొక్కలు. అక్కడొకటేంటంటే అంటు రోజా చెట్లు 2 ఏసాననమాట. అదైతే కొంచెం ఇగురొచ్చేసింది. ఏయంగానే ఇగురొచ్చింది. మంచిగా బతుకుతదనుకున్నాం. కానీ చచ్చిపోయింది అది గూడా. మల్లె మొక్కలేసాను. బంతి మొక్కలేసాను. ఎందుకంటే మల్లె మొక్కలు అనేది లైఫ్ టైమ్ ఉంటాయి. బంతి మొక్కలేంటంటే కొన్ని రోజులు పూయంగానే ఇంకా వాటి టైం అయిపోతుంది కదా అన్నట్లు అందులోనే ఏసాననమాట. ఇవైతే టమాటా చూసారా ఎంత చిన్నగున్నాయో. ప్రెజెంట్ అయితే ఇంకొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇవైతే బాగా చిన్నగున్నాయనమాట. ఇక్కడ నేను నారు పోసాననమాట. టమాటా, పచ్చిమిర్చి నారు పోసాను. అండ్ క్యారెట్ ఏసాననమాట. సో, క్యారెట్ మొక్కల అప్డేట్ కూడా నేను మీకు ఫర్దర్‌గా ఇస్తాననమాట. సో, ఇప్పుడు మీరు నారు చూడొచ్చు. ఎంత వరకు వచ్చిందనేది. చూసారా ఎంత చిన్నగున్నాయో. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నారు బాగా లోతులో ఏసామనమాట. అలా లోతులో ఏయటం వల్ల అది తొందరగా రాలేదనమాట. ఇవైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయనమాట కొంచెంగా. సాళ్లుగా ఏసాను నేను. సో, ఇవైతే ఇప్పుడు కొంచెం ఎదిగాయి గానీ బాగా లోతులో ఏయడం వల్ల అసలవి పాపం పైకి రాలేకపోతున్నాయి. ఫస్ట్ టైమ్ గార్డెనింగ్ కాబట్టి నేను ఆ మిస్టేక్ చేశాను. మీరు ఇవి వేసుకునేటట్టయితే కొంచెం మట్టిని దుల్లుగా చేసేసి పైనేసేసి ప్లెయిన్‌గా కొంచెం మట్టేసి వాటర్ పెట్టేసేయండనమాట. లేకపోతే మీరు అసలు రాదది ఎదగదు. మాకిప్పుడు అదే మిస్టేక్ అయిపోయింది. నేను మళ్ళీ వేరే తీసుకొచ్చి వేయాలనమాట. మళ్ళీ తీసుకొచ్చి ఏస్తే గానీ సెట్ అవ్వదది. ఇంకా అవి రావడానికి చాలా కష్టపడిపోతున్నాయి. ఇప్పటికేసేసి ఆల్మోస్ట్ 1 మంత్ 15 డేస్ అయిపోతుంది గానీ అస్సలు రావట్లేదు. మీకు ఫస్ట్ చూపిచ్చా కదా సాళ్ళు ఇవి వేయటానికి. ఇదొచ్చేసి బచ్చల కూర అనమాట. ఇదొక రౌండ్‌గా తీసి వేసాం. ఇది కూడా లోతులోనే అయిపోయి పాపం అది రాలేకపోతున్నాయి బయటికి. సో, అక్కడి వరకు బచ్చల కూర అనమాట అది. ఇంకేంటంటే బెండ మొక్కలు. అవేమో అలా ఉన్నాయేమో బెండ మొక్కలనమాట. అవి చెట్టు చిక్కుడు. ఇవేమో బెండ మొక్కలనమాట. సో, ఇవి బెండ మొక్కలు. రేగు చెట్టు బాగా అడ్డొచ్చేస్తుంది. దాన్ని పైకి లేపాలి. సో, ఆ గడ్డి గ్రాస్ పీకటానికి ఏంటంటే ఇవి చిన్న మొక్కలు కదా! అవి పీకుతుంటే వచ్చేస్తున్నాయని పీకట్లేదు. ఇక్కడేంటంటే గోంగూర ఏసాననమాట. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర ఏసాను. ఇంకా దోస పాదులు కూడా అటే పెట్టాననమాట. సో, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మంచిగానే ఎదుగుతున్నాయి. నేను మీకు ప్రెజెంట్ అప్డేట్ నేను రేపు, ఎల్లుండిలో వీడియో తీసి మేక్ చేసి, ఎడిట్ చేసి నేను మీకు పెడతాను. గోంగూర ఏసిన తెల్లారే మొక్కొచ్చేసింది. అండ్ 2 రోజులకే అట్లా అయిపోయిందనమాట. అసలు అన్నిటికంటే త్వరగా వచ్చిందేంటంటే గోంగూర. ఏది అంత త్వరగా రాలేదు. ఆకుకూరలైతే మినిమమ్ నాకు తెలిసి ఒక 10-15 డేస్ పట్టాయి బయటికి రావడానికి. అంటే ఇవి పైనేసాను. అది ఫస్ట్ అవి ఏసాక తెలిసింది కాబట్టి ఇవి పైనేసాననమాట. సో, ఇవైతే తొందరగా వచ్చేసాయి. తెల్లారికే మొక్కొచ్చింది. అండ్ 2-3 డేస్‌లో అంత అయిపోయాయనమాట. సో, అండ్ మందారం కూడా నేను కొమ్మలు తెచ్చి ఏసాను. చూడాలి అవి బతుకుతాయో లేదో. అలోవెరా ఏసాననమాట. కలబంద.
అండ్ అక్కడేమో బంతి ఉంది. సో, ఇలా ఇది మాత్రం ఇప్పుడు మనం గార్డెనింగ్ చేసిన పల్లెటూరు గార్డెన్ అనమాట. సో, ఇందులోనే నేను అన్ని మొక్కల్ని పెంచుతున్నాను. ఇటు సైడ్ బంతి, ఇటు టమాటా, దాని ఎదురుంగా పచ్చిమిర్చి, దానికి ముందు ఆకుకూరలు, అట్లా అటు సైడేమో చివర తీగలు అన్నీ పెంచుతున్నాను.